కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్రదర్, రాజకీయాల పరిణామాలు అబద్ధపు హామీలతోటి భారతీయ జనతా పార్టీ చేసేదే ఇస్తుంది హామీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు 2000 ఇస్తాం, మేము 4000 ఇస్తాం, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప, రైతు బంధు కూడా చూడండి మీరు, వాళ్ళు 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దిక్కులేదు ఎవరికి. కాబట్టి అట్లాంటి దొంగ హామీలతో వచ్చేది తప్ప కానీ వారు ఆ హామీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి నేను అంటా. ఎట్లా ఒకటైతుందండి? రేవంత్ రెడ్డి ఏదైనా డిఫెండ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండాల్సింది పోరాడాల్సింది పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఎందుకు చేస్తారండి? ఎవరు కూడా చేయరు. రోజు చూస్తలేరు మీరు కిషన్ రెడ్డి గారు ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి యొక్క మాటలు తిప్పి కొడుతున్నారో, బండి సంజయ్ గారు ఏ విధంగా తిప్పి కొడుతున్నారు మీరు చూస్తారు కదా. ఓకే, తెలంగాణ అడ్డుకుంటుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకు తెలంగాణ మీద అంత కోపం మీకు? తెలంగాణ ఎందుకంటే 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 మినిస్టర్లు ఇచ్చారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎందుకు ద్రోహం చేస్తుంది? చెప్తున్నారు కదా, మేము చర్చలకు సిద్ధం, ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేకపోతుంది, తెలంగాణ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు అంటున్నారు. మా అధ్యక్షుడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు ఎక్కడ బహిరంగ పెడతారో వస్తారండి అని చెప్పేసి ఆయన కూడా రెడీ అంటారు. రేవంత్ రెడ్డి కూడా మీరు ఎక్కడ చెప్తే చెప్పండి, నేను మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు వస్తామంటారు. ఇప్పుడు ఆడలేక మధ్యల మీద ఎగినట్టు రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం చేతగాక వారికి ఎందుకోసం అంటే వారు సీఎం ఆ స్థాయిని మాట్లాడకూడదు కానీ వారు పరిపాలన విధానం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక, వాళ్ళ పార్టీలో కరెక్ట్ లేక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను నువ్వు వాడుకోవాలి, తెచ్చుకోవాలి. నువ్వు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వం ఏది ఎలా తీస్తుంది? మీ హామీలు మీ చేత కాక కేంద్ర ప్రభుత్వం అంటే తప్పు కదా. చారణ పైసలు కూడా ఇస్తే అన్న అట్లీస్ట్ ఏదో రకంగా నెట్టుకోవాలి. 1000 కోట్లు అండి ఈరోజు చూడండి మీరు, రోడ్స్ ఉన్నాయి కానీ నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, 1000 కోట్లు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 కోట్లతో ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది ఏది మన కోంపేలు నుంచి మెడ్చల్ వరకు హైవే బ్రిడ్జిలు, ఇట్లాంటి ఎన్నో రోడ్లు శాంక్షన్ చేశారు. ఏమో మెట్రోని అడ్డుకుంటుంది మీరే అంట, త్రిబుల్-ఆర్ని అడ్డుకుంటుంది మీరే అంట, పరిపాలనని అడ్డుకుంటుంది మీరే అంట. ఎక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుందో, ఎక్కడ సంక్షేమ పథకాలు ఇస్తాడో అని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు ఆపుతుంది కూడా కిషన్ రెడ్డి గారే. త్రిబుల్-ఆర్కు భూమి మీరు ఏదైతే ఉందో భూమి తీసుకుని అని చెప్పారు. త్రిబుల్-ఆర్కు మీరు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని ఇచ్చామని చెప్పారు. అది నువ్వు ల్యాండ్ ఇవ్వకుండా త్రిబుల్-ఆర్ కూడా అంటే పర్మిషన్, ఇప్పుడు నువ్వు ల్యాండ్ తీసుకుంటే కదా వాళ్ళు త్రిబుల్-ఆర్ శాంక్షన్ చేసేది, అయినా వాళ్ళు ఇస్తారని చెప్పారు కదా. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఆయన రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నారు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఫ్రీ కరెంట్ కావచ్చు. ఇదే కుత్బుల్లాపూర్లో చాలా మంది వాడుకుంటున్నారు కదా. గతంలో కేసీఆర్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ పోయిండో కేసీఆర్ బాగా పాయింట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అంటే ఆయన చారని చెప్తే రూపాయి చెప్పిండు. వెనకట అది తుపాకి రావడం అందరూ ఊర్లలో వస్తుండే, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి మాటలు అదే విధంగా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు 14-15 నెలలు అయిపోయింది పరిపాలన, అధికారంలోకి వచ్చేసి రైతు బంధు లేదు, అదే ప్రణాళిక లేదు, రైతులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎందుకురా గెలిపించుకున్నాం ఈ రేవంత్ రెడ్డిని అని చెప్పేసి. మీరు చూడండి స్థానిక మొన్న చూడండి ఎమ్మెల్యే సెలక్షన్ పెడితే అది ఎక్కడే కానీ న్యాచురల్ గా అధికార పార్టీ గెలుస్తుంది, అధికార పార్టీలు గెలుస్తారు. అదే డబ్బు ఉంటది, అధికారం ఉంటది అని ఉంటాయి. కానీ అధికార పార్టీ బొంద పెట్టి భారతీయ జనతా పార్టీ గెలిపించారు. సో భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినా కూడా రేపు అధికారంలోకి రాదని అంటారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు మొన్న 8 మంది ఎంపీలు గెలిచారు, ఇప్పుడు 3 ఎమ్మెల్సీ గెలిచినాం. మొన్న 2 అంతకు ముందు 3 ఎమ్మెల్సీ. స్థానిక సంస్థల్లో కూడా 100% కార్పొరేట్లు అధిక శాతంలో గెలిచి మేయర్ సీట్ కూడా హైదరాబాద్ లో కైవసం చేసుకుపోతున్నారు. సార్, రాష్ట్రం గురించి పక్కన పెడదాం. మీరు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్, రేపు ఒకవేళ ఎన్నికలు వస్తే లేకపోతే జమిలీ ఎలక్షన్స్ వచ్చి మీకు టికెట్ ఇస్తే మీరు గెలిచే అవకాశం ఉందా? అది పార్టీ చూసుకోండి. ఎందుకంటే గెలిచేది మనం ప్రజల్లో ఉండి ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ఏ కార్యకర్తైనా ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు టికెట్ విషయం అనేది అది అధిష్టానం, అది శేఖర్ యాదవ్ కి టికెట్ ఇస్తే గెలుస్తాడంటే ఇప్పుడు నేను గెలుస్తాను అనుకుంటా, నాకు ఇస్తే టికెట్ ఇస్తాను, గెలుస్తాను అనుకుంటేనే పార్టీ టికెట్ ఇస్తాను. కాన్ఫిడెన్స్ ఉందా? 100% పక్కా. ఏందా కాన్ఫిడెన్స్? అరే ప్రజల్లో నిత్యం మేము పోరాడతాం, ప్రజల అవసరాల మీద పోరాడతాం, ప్రజల కష్టాల మీద పోరాడతాం కాబట్టి ప్రజలు గుర్తిస్తారు. గతంలో ఇక్కడ మా సోదరుని కార్పొరేటర్ కూడా నిలబెట్టాను, ఆల్రెడీ గెలిచాకన్నప్పుడు జిమ్మికి చేసి వాళ్ళు ఓడగొట్టారు, 540 ఓట్లు రిజెక్ట్ చేసేసి. ఖచ్చితంగా గతంలో 150 ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి మా బ్రదర్ నిలబెట్టగానే ఆటోమేటిక్ గా ఒక 200 ఓట్లతో ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అది కూడా ఓడిపోలేదు, గెలిచాము. కానీ మాకు తర్వాత తెలిసింది మన టీఆర్ఎస్ పార్టీ కుట్ర అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర, ఎక్కడ 1000 ఓట్ల లోపల వచ్చినా అక్కడ మన క్యాండిడేట్ ప్రకటించాలనండి. సరే, అది మనకు తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. 540 ఓట్లతో మరి రిజెక్ట్ చేశారు, మేము గెలిచిన వాళ్ళని మమ్మల్ని రిజెక్ట్ చేశారు. కూన శ్రీశైలం గౌడ్ లాంటి స్ట్రాంగ్ లీడరే కుత్బుల్లాపూర్ లో ఓడిపోవడం, తర్వాత ఇంకా బీజేపీ జన్మలో రాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ గారు భారతీయ జనతా పార్టీకి వచ్చారు. గతంలో ఎంత ఉండండి, 20,000, 30,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 1,03,000 ఓట్లు వచ్చినాయి వారు నిలబడితే.
అంటే ఆయన క్రెడిట్ అనుకోవచ్చా బీజేపీ క్రెడిట్ పార్టీది వారిది కూడా రెండు కలిసినాయి. పార్టీది వారు కూడా కలిసింది. వారు ఉంటే బహుశా ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేవారు ఇక్కడ. కానీ ఎందుకో మరి తొందరపడి వెళ్ళిపోయారు. మేము కూడా వద్దన్నాం కానీ కొంతమంది వారి చుట్టూ ఉండి వారిని పంపించారు. కానీ లేకపోతే ఆయన మంచి లీడర్ అయితే ఉండే, భారతీయ జనతా పార్టీ మంచి ఫ్యూచర్ ఉంటుండే ఆయన.